Hi friends, welcome to Government Jobs Portal. Okay, so SSC MTS class 10 లోకి మనం వచ్చాం. సో ఈ వీడియోలో మనం సర్ట్స్ అండ్ ఇండిసెస్ చూద్దాం. దానికంటే ముందు ఒకటి చెప్పాలి, నేను FB గ్రూప్, ఓకే, FBలోనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో సేమ్ మన ఛానల్ నేమ్తోనే ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా, కంపల్సరిగా మీరు ఇందులో జాయిన్ అవ్వండి. ఇందులో మనం నెక్స్ట్ వీడియోస్ గురించి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అందులో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ రోజు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్, జీకే మొత్తం అన్ని మంచి క్విజ్ కూడా, క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాను. అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కూడా అండ్ ఇంగ్లీష్ కూడా. సో మొత్తం కవర్ చేస్తాను. సో కంపల్సరిగా నేను లేటెస్ట్గా క్రియేట్ చేసే గ్రూప్. సో ఇంకా మెంబర్స్ ఎక్కువ మంది లేరు. సో మీరు జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి తప్పకుండా. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్లో కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, ఫేస్బుక్ గ్రూప్ లింక్. సో ఆ లింక్ ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా మీరు గ్రూప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం సర్ట్స్ అండ్ ఇండిసెస్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎ సర్డ్? సర్డ్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఫస్ట్ సర్డ్ అంటే ఏంటి అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఏంటిది? ఒక ఇర్రేషనల్ నెంబర్ సర్డ్. ఇప్పుడు అవి స్క్వేర్ రూట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 2 తీసుకోండి. స్క్వేర్ రూట్ 2 వాల్యూ ఎంత? 1.414. ఇంకా అలా వెళ్తుంటుంది, బట్ మనం 1.414 వరకు తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో స్క్వేర్ రూట్ 2 అనేది ఒక సర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 9 తీసుకుందాం, దాని వాల్యూ 3 వస్తుంది. ఇది రేషనల్ నెంబర్. సో స్క్వేర్ రూట్ 9 సర్డ్ కాదు. సో ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్స్ని మాత్రమే సర్డ్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో సర్డ్ అంటే ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5, స్క్వేర్ రూట్ 7. సో అవన్నీ సర్డ్సే. అలాగే మిక్స్డ్ సర్డ్ కూడా ఉంటుంది. మిక్స్డ్ సర్డ్ అంటే ఇప్పుడు 3 రూట్ 5 ఉంది. సో ఇదేంటి? మిక్స్డ్ సర్డ్. సో సర్డ్ ఉంది అండ్ ఒక రేషనల్ నెంబర్. సో ఇది మిక్స్డ్ సర్డ్ అంటాం అనమాట దీన్ని. సో మిక్స్డ్ సర్డ్. సో ఇలా మనకి ఇక సర్డ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే కొన్నిసార్లు కంపేర్ చేయమనొచ్చు వాల్యూస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు స్క్వేర్ రూట్ 3 పెద్దదా, రూట్ 5 పెద్దదా అంటే నార్మల్గా అందులో రూట్ 5 పెద్దదని ఈజీగా చెప్పేస్తాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు అనుకోండి, 4 రూట్ 3 అండ్ 5 రూట్ 4. ఓకే, సో ఇలా అయినప్పుడు కూడా ఇది పెద్దదని చెప్తాం. బట్ ఓకే, 5 రూట్ 3, 3 రూట్ 4 అడిగారు అనుకోండి. ఓకే, రూట్ 4 కాకుండా మనం ఏం తీసుకోవచ్చు అంటే 6 రూట్ 3 తీసుకుందాం, 3 రూట్ 5 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఓకే 6 రూట్ 3, 3 రూట్ 5. ఇప్పుడు ఏది పెద్దది అన్నప్పుడు మనం చెప్పడానికి ఇలా డైరెక్ట్గా చెప్పాలంటే అవ్వదు. సో చూడండి, 6 రూట్ 3, 3 రూట్ 5. సో ఏది పెద్దది అంటే మనం కరెక్ట్గా చెప్పలేము. పోనీ ఇక్కడ కూడా మనకి క్లియర్గా 6 రూట్ 3 పెద్దదిలా కనిపిస్తుంది. కానీ కరెక్ట్గా ఎలా చెప్పాలంటే ఈ 6 స్క్వేర్ రూట్ బయట ఉంది, రైట్? సో ఈ స్క్వేర్ రూట్ బయట ఉన్న 6ని లోపలికి పంపించాలి. స్క్వేర్ రూట్ బయట ఉన్న 6ని లోపలికి పంపిస్తే ఏమవుతుంది? 36 అవుతుంది. ఓకే, బయట ఉండే 6ని లోపలికి పంపిస్తే 36 అవుతుంది ఇంటూ 3, రైట్? ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ 3 లోపలికి వెళ్తే 9 అవుతుంది ఇంటూ 5. సో 3 6 ఆర్ 18, 3 3 is 9. సో స్క్వేర్ రూట్ 108 ఇది, 9 ఇంటూ 5 45. సో ఏది పెద్దది? స్క్వేర్ రూట్ 108 పెద్దది, అంటే 6 రూట్ 3 పెద్దది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తే అర్థమైపోతుంది. బట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం పోనీ, 5 రూట్ 6. ఓకే, 5 రూట్ 6 పెద్దదా ఆర్ 7 రూట్ 5 పెద్దదా? ఓకే, 5 రూట్ 6 పెద్దదా ఆర్ 7 రూట్ 5 పెద్దదా అన్నారు. సో దీనికి ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంది. సో ఏది పెద్దది అంటే అంత ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం వీటిని బయట ఉండే వాటిని రూట్స్ లోపలికి పంపించాలి. పంపిస్తే అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? 6 ఇంటూ 25 అవుతుంది. 5 లోపలికి వెళ్తే 25. ఇది 5 ఇంటూ 49 అవుతుంది. సో 6 ఇంటూ 25 150. 5 ఇంటూ 49, 5 9 is 45, 5 4 5 4 20, 245.
సో 7√5 పెద్దది. ఓకే, సో ఇలా కంపారిజన్ ఆఫ్ సర్డ్స్ అంటాం. కంపారిజన్ ఆఫ్ సర్డ్స్ ఏది పెద్దది అని కూడా క్వశ్చన్ అడగచ్చు మనల్ని. అండ్ మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇప్పుడు 1/√5 - √3, రైట్? అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం రేషనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రేషనలైజ్ చేయడం అంటే √5 + √3. ఇక్కడ ఏముంది, √5 - √3 ఉంది. అప్పుడు √5 + √3 √5 + √3తో మల్టిప్లై చేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది, √5 + √3 a - b × a + b, a² - b². సో ఇలా మనకి డినామినేటర్లో ఉన్న రేషనలైజ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వస్తుంటాయి సర్డ్స్లో అనమాట. ఓకే, ఇది సర్డ్స్ అంటే. అదే ఇప్పుడు ఇండిసెస్ అంటే చూద్దాం. ముందు మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం. అసలు సర్డ్స్ అంటే ఏంటి, ఇండిసెస్ అంటే ఏంటి. ఇప్పుడు సర్డ్స్ అంటే ఏంటో చూసాం. అండ్ ఇప్పుడు ఇండిసెస్ అంటే ఏంటి చూద్దాం. ఇండిసెస్ అంటే నథింగ్ బట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి, పవర్. పవర్లో ఏముంది, ఇప్పుడు 3/6. ఇప్పుడు 6 అనేది ఒక ఇండెక్స్ అనమాట. ఓకే, 6ని ఇండెక్స్ అంటాం. సో పవర్స్లో ఉన్నవి ఇండిసెస్. ఓకే, యాక్చువల్లీ వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి, డెరైవ్డ్ ఫార్ములాస్. మనకి బాగా తెలిసిన ఫార్ములాస్ అవి కూడా. ఏంటివి ఇవి, a⁴m × a⁴n = చూడండి, ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ సెపరేట్గా ఉన్నాయి. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాయి a⁴m + n. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. ఇవి ఖచ్చితంగా సింప్లిఫికేషన్లోని చాలా వాటిల్లో అప్లై అయ్యే ఫార్ములాస్ అనమాట ఇవి. ఓకే, సో a⁴m × a⁴n = a⁴m + n. ఏంటి, పవర్స్తో డీల్ చేస్తున్నాం అంటే ఇండిసెస్తో డీల్ చేస్తున్నాం. సో అలాగే a⁴m / a⁴n = a⁴m - n. ఇదేంటి, a⁴m / a⁴n. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 3/5 / 3/2. చూడండి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో పవర్స్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 3/5 - 2 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 3³ 3³ ఎంత, 27 అనమాట. ఇలా మనం చేయాలి. సో a⁴m × a⁴n a⁴m + n, a⁴m / a⁴n a⁴m - n, a⁴m whole n. చూడండి, a⁴m whole n ఏమవుతుందంటే a⁴mn అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అంటే 3² అనుకోండి. సో 3/2 × 3 6, 3/6 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది 1/a⁴m. చూడండి, 1/a⁴m ఉంది, పైకి రావాలనుకోండి అది a⁻−m కింద మారుతుంది అనమాట. ఓకే, అంటే డినామినేటర్లో ఉన్నప్పుడు పవర్ పాజిటివ్గా ఉంటే పైకి వచ్చేసరికి న్యూమరేటర్కి వచ్చేసరికి a⁻−m అయిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ a⁻−n ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/a⁴n అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది రివర్స్ అవుతుంది. కిందకు వస్తే డినామినేటర్కి వస్తే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ అందరికీ తెలుసు a⁴0 = 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. 0/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎనీథింగ్ పవర్ 0 తప్ప మిగతా a⁴0 అయినా సరే మనకి వాల్యూ 1 అనమాట. ఓకే, ఇవి బేసిక్స్. సో సర్డ్స్ అండ్ ఇండిసెస్. సర్డ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇండిసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, వాటి ఫార్ములాస్ కూడా మనం ఇప్పుడు చూసాం. సో వీటి మీద మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులోని. అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా ఇండిసెస్, చాలా ఇంపార్టెంట్. సర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మొత్తం చూద్దాం. అండ్ తప్పకుండా మీరు మరి ఫేస్బుక్ గ్రూప్లోని ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.